హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంతమంది సింగిల్ గా ఉంటున్నారు. లైక్ ఒకవేళ పెళ్లి కొడుకు సైడ్ చూసినట్టు అయితే కోట్లలో ఆస్తి ఉండాలి, లక్షల్లో సంపాదన ఉండాలి, పెళ్లైన తర్వాత సపరేట్ గా కాపురం పెట్టాలి, అత్తమామల ఇంట్లో ఉండకూడదు, ఆడపడుచులు వంటి వాళ్ళు ఉండకూడదు. కొంతమంది ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కి భయపడి కానీ ఏదైనా కానీ సింగిల్ గా ఉండిపోతున్నారు. అదే ఒకవేళ అమ్మాయి సైడ్ అయితే వచ్చే అబ్బాయి నన్ను ఎలా చూసుకుంటాడు, అత్తమామలు ఎలా ఉంటారు, డామినేట్ చేస్తూ వేధిస్తూ ఉంటారా, కట్నం గురించి గోల చేస్తూ ఉంటారా, ముక్కు మొహం తెలియని వాళ్ళు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నమ్మచ్చో లేదు, మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, నన్ను ఏమైనా చేసేస్తే పెళ్లిన తర్వాత ఇలా అబ్బాయి వైపు అమ్మాయి వైపు ఇద్దరు వైపు కూడా వాళ్ళ జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. ఇంతేకాదు కమిట్మెంట్ లేక నేను అడ్జస్ట్ అవ్వను ఇలాంటి మైండ్ సెట్ వల్ల కూడా కొంతమంది సింగిల్ గా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నేను అవతల వ్యక్తి మీద డిపెండెంట్ గా ఉండాలి. నేను ఎందుకు అలా ఉండాలి, నాకు నేను సంపాదించుకుంటున్నాను కదా, నా అవసరాలన్నీ నేను సంపాదించే సంపాదనతో తీరుతున్నాయి. అలాంటప్పుడు నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అనవసరంగా పెళ్లి చేసుకుని వాళ్ళ బాధ్యతలన్నీ నా మీద వేసుకుని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పి? అసలు పెళ్లి చేసుకోకుండా సింపుల్ గా హాయిగా సంతోషంగా ఉండొచ్చు కదా. ఇలాంటి ఎన్నో మైండ్ సెట్ల వల్ల, ఎన్నో కారణాల వల్ల సింగిల్ గా ఉండిపోతున్నారు.